శ్రీ గణేశాయ నమః. మనం సాధారణంగా శివుడిని లింగ రూపంలో చూస్తాం. కానీ చిదంబరంలో శివుడు నటరాజుని రూపంలో మనకు దర్శనమిస్తాడు. ఈ మూర్తి చాలా విశేషమైంది. ఎందుకంటే ఇందులోనే సృష్టి, స్థితి, లయ నా వల్లే జరుగుతున్నాయనే భావం స్ఫురింపజేసేలా ఉంటుంది. స్వామి ఒక చేతిలో డమరుకం పట్టుకుంటాడు. ఆ శబ్దం సృష్టికి ప్రతీక. ఇంకో చేతిలోని అగ్ని లయానికి ప్రతీక. ఆయన చుట్టూ ఉండే కాలచక్రం స్థితికి ప్రతీక. ఆయన నాట్యం ఈ మూడు లీలలను నేనే చేస్తున్నాను అని సూచించేలా ఉంటుంది. నటరాజు అపస్మారం అనే రాక్షసుడి మీద నృత్యం చేస్తూ ఉంటాడు. జీవులందరూ మాయ చేత లేదా మాయకి లోబడి తమ తమ వాస్తవ స్వరూపాన్ని మర్చిపోయి ఉంటారు. ఆ అవిద్యను నుండి బయటపడేసి తమ స్వస్వరూపాన్ని తెలుసుకోవడానికి తన యొక్క పాదాలను ఆశ్రయించాలి అని తన యొక్క చెయ్యి పాదాన్ని చూపిస్తుంది. ఆశ్రయించడం ద్వారా అభయం పొందుతారు. అభయం అంటే భయం లేకపోవడం. నమః శివాయ.